నమస్తే ఇంటింటి రామాయణం కార్యక్రమానికి స్వాగతం. ఆ కుర్చీని మడత పెట్టి ఏంటి నేను పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? కానీ కాదండి. మనం కూర్చున్న కుర్చీని మడత పెట్టేస్తాం, చదువుకుంటున్న బుక్స్ని మడత పెట్టేస్తాం, పడుకుంటున్న పరుపుని మడత పెట్టేస్తాం, మన బట్టల్ని కూడా ఈజీగా మడత పెట్టేస్తాం. అలాగే మన ఇంటిని కూడా మడత పెట్టేస్తే ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదా? నిజమేనండి. ఇప్పుడు ఇదే రియాలిటీ. మనం ఉంటున్న ఇంటిని కూడా ఎంచక్కా మడత పెట్టేసి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మరి ఈ ఇంటికి సంబంధించి ప్రతి ఇంటికి ఒక కథ ఉంది. ప్రతిదీ కూడా ఒక స్పెషాలిటీ ఇల్లు. ఆ స్పెషాలిటీ ఏంటి, ఆ ఇంటింటి కథలేంటి, మన ఇంటింటి రామాయణంలో తెలుసుకుందాం పదండి. సో ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది అని అనుకున్నాం కదా మనం ముందే. సో ఆ ఇంటి కథలేంటి, సో ఆ స్టైలిష్ హౌసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆ డిఫరెంట్ హౌసెస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి భారతి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రెజెంట్ మనమైతే సీ బాక్స్ హోమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ హౌసెస్, మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆ హౌసెస్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు, చక్కగా ఫోల్డ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో ఇన్ని డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి అండ్ ఇన్ని డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి కదా. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి భారతి గారు మనతో పాటు ఉన్నారు. హలో భారతి గారు. హాయ్ మేడం. బాగున్నాను. ఓకే భారతి గారు, మేము ఫస్ట్ టైం విన్నప్పుడు అంటే ఈ ఫోర్డబుల్ హౌసెస్ మనం ఎక్కడికి చక్కగా మంచిగా ఫోల్డ్ చేసేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి విన్నాం. ఇవన్నీ ఎక్కువగా మనము ఫారెన్లోనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి ఉన్నాయి అని చెప్పేసి సో మొత్తం కూడా మీరు మాకు చూపిస్తామని అంటున్నారు. సో వీటి గురించి అసలు ఈ సీ బాక్స్ హోమ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, వీటి గురించి చెప్పండి. ఇది యాక్చువల్లీ మనకి ఏంటంటే మెయిన్ బ్రాంచ్ వచ్చి మనకి రాజమండ్రి మేడం, ఆంధ్రప్రదేశ్. సో రీసెంట్లీ మనకి ఇక్కడ హైదరాబాద్లో పెట్టామన్నమాట. దగ్గర 6 months అయ్యింది. సో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా మనకి. సో అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకొని వెళ్ళొచ్చు అంటారు కదా, అది ఎలా సాధ్యం అంటారు? ఇది ఏంటంటే మనకి ఫోల్డింగ్ హౌసెస్ వచ్చి మనకి డైరెక్ట్ వెహికల్ మీద పట్టుకొని వెళ్ళి అక్కడ క్రెయిన్తో లిఫ్ట్ చేసి పెట్టుకోవచ్చు మేడం. కొన్ని ఏంటంటే ప్లేస్లోనే ఇన్స్టాలేషన్ చేయొచ్చు అనమాట. ఓకే. సో అంటే ఎంత వెయిట్ ఉంటుంది మనం? అంటే డిపెండ్ ఆన్ ద సైజుని బట్టి మినిమం ఒక్కొక్క, అంటే డిపెండ్ ఆన్ ద మోడల్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని వచ్చి 1.5 ton ఉంటుంది, కొన్ని వచ్చి 5 ton 6 ton కూడా ఉంటుంది. అండ్ భారతి గారు, ఇప్పుడు ఫస్ట్ మేము ప్లేస్ చూస్ చేసుకొని ఆ ప్లేస్లో మాకు కావాలని చెప్పిన తర్వాత మీరు ఆ ప్లేస్కి విజిట్ చేసి ప్లాన్ చేస్తారా? ఎలా ఉంటుంది ప్లాన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, మనం కస్టమర్ మాకు ప్లాన్తో వస్తారు కామన్గా. అంటే నాకు ఇలా కావాలి, నాకు ఈ డిజైన్ కావాలి, నాకు ఈ మోడల్లో కావాలి అని చెప్పి వస్తారనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్లాన్ని బట్టి ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి వెళ్ళడం జరుగుతుంది, ఒక్కొక్కసారి వెళ్ళకుండా కూడా వాళ్ళ ప్లేస్ని బట్టి మనం ఎంతైతే అవుతుంది అనేది కూడా ఎస్టిమేషన్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట మనకి. సో హౌసెస్ నా చుట్టూతో డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయండి. సో ఒకసారి వెళ్ళి మనం చూద్దాము లోపల ఎలా ఉందో. సో వెళ్దాం భారతి. ఓకే రండి మేడం. ఇది వచ్చి మనకి స్పేస్ క్యాప్సూల్ అంటారు మేడం. ఓకే. మనకి ఇండియాలో ఏంటంటే ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. ఇదేంటంటే ఎక్కువ రిసార్ట్ పర్పస్కి, లగ్జరీ ఫామ్ హౌస్లకి అలాంటి వాటికి యూజ్ చేస్తుంటారు. ఎక్కువ మొత్తం అంతా గ్లాస్ ఉన్నట్టుంది, ఏం ప్రాబ్లం ఉండదు ఈ గ్లాస్? లేదు మేడం, టఫ్ అండ్ గ్లాస్, డబుల్ గ్లాస్ వస్తుంది మీకు. మళ్ళీ ఇది సౌండ్ ప్రూఫ్ కూడా అనమాట. ఓకే. లోపల ఏం సౌండ్స్ మనకి బయట కూడా వినిపించదు. మనకి ఏంటంటే వ్యూ పాయింట్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది రిసార్ట్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా మనకి వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం రిసార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే లగ్జరీగా ఉండాలి, మంచి వ్యూ పాయింట్ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి అన్న వాళ్ళకి ఏంటంటే ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం బయట ఉన్నాము. సో లోపల ఏముంది అనేది మనకేం కనిపించదు. కనిపించదు. లోపల ఉన్న వాళ్ళకి మాత్రం బయట అంతా కనిపిస్తుంది. ఒకసారి అండి. బయట నుంచి చూస్తే అయితే బ్యూటిఫుల్గా ఉంది, లోపల ఎలా ఉందో చూద్దాం. రండి మేడం, చూపిస్తాను మీకు ఒకసారి. ఇది వచ్చి మనకి మొత్తం టోటల్ ఫింగర్ ప్రింట్ ప్లస్ పిన్ కార్డు.
అంటే ఒక సింగిల్ రూమ్ హౌస్ ఎలా ఉండాలి అనేది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా బెస్ట్గా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఎస్, ఇందులో కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఉంటుంది మేడం. ఇది ఒక మోడలే కాదు, పర్టికులర్గా దీంట్లో 3 మోడల్స్. కస్టమర్ చాయిస్ని బట్టి మీరు అరేంజ్ చేస్తారు. మీరు చూసినట్లయితే కర్టెన్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఏంటంటే బటన్ ఆపరేటింగ్తో కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. పైన ఇలా ఓపెన్ టాప్ మనకి ఏంటంటే లగ్జరీ కార్లకి ఎలాగైతే మనకి ఓపెన్ టాప్ అనేది వస్తుందో, సో దీనికి అలా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ బెడ్ వేసుకొని స్కై వ్యూ కూడా చూసుకుంటూ కూడా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. రైనీ సీజన్లో అయితే సూపర్ పక్క నుంచి రైన్ పడుతుంటుంది. అది అసలు ఇది యాక్చువల్లీ స్నో ఏరియాలో ఇంకా బాగుంటుంది అనమాట, ఎందుకంటే స్నో అలా పడుతూ ఉంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే బ్యాక్ డ్రాప్ కూడా చూడండి ఒకసారి. నేచర్ని బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ హౌస్ సూపర్గా ఉంటుంది. అండ్ దీనికి పేరు ఏదో పెట్టినట్టున్నారు మీరు? యా, స్పేస్ క్యాప్సూల్ హౌస్ మేడం. స్పేస్ క్యాప్సూల్ హౌస్ అనమాట. ఎందుకు దీనికి పేరు పెట్టారు? ఇది యాక్చువల్లీ మనకి స్పేస్ షిప్లో మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఈ మోడల్ని మనం యూజ్ చేస్తారనమాట. సో దీనికి ఆ మోడల్ పేరు వచ్చింది దీనికి, స్పేస్ క్యాప్సూల్ హౌస్. ఓకే, సో మనకి ఇది ఇప్పుడు మూవ్ అవుతుందా? మనం ఎక్కడికి కావాలి మూవ్ కూడా ఫోల్డ్ చేయడానికి ఉండదు మేడం. ఇది టోటల్ యూనిట్ అలాగా మనకి వెహికల్ మీద పెట్టి డైరెక్ట్ క్రెయిన్తో లిఫ్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇదైతే ఫోల్డ్ అవ్వదు, బట్ మనం క్రెయిన్ మనం ఏ ప్లేస్లో పెట్టాలి అనుకుంటే నేచర్కి దగ్గరలో మనం పలానా ప్లేస్లో మనం సెలెక్ట్ చేసుకొని, సో అది మన ఓన్ స్థలం అయితేనే, ఎక్కడ పడితే అక్కడ కాదు. సో మన ఓన్ స్థలంలోనే పెట్టుకోవాలనుకుంటే కనుక అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో బట్ ఇదైతే మూబుల్ అంటే ఫోల్డ్ మాత్రం అవ్వదు. సో ఓకే, అండ్ దీనికి సంబంధించి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆ ప్లేస్లో ఇది ఉండగలదా, అంటే అంత బరువు వెయిట్ చేయగలదా లేదా అనేది ఎలా తెలుసు? ఇది మినిమం వచ్చి 4 to 6 టన్స్ వరకు ఉంటుంది మేడం వెయిట్. దీంట్లో హైట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏమైనా పిల్లర్స్ లాంటిది పెట్టుకొని, అంటే కొంతమందికి వ్యూ పాయింట్, కొంతమందికి హైట్లో కావాలన్న వాళ్ళకి కింద దానికి పిల్లర్స్ పెట్టుకొని స్లాబ్లా వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అలా హైట్ని బట్టి కూడా దీన్ని ఇంకా హైట్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ మనకి హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత పెంట్ హౌస్ కట్టుకోవాలి, మళ్ళీ దానికి ఎంత టైము ఎందుకు? సో ఈ హౌసెస్ని మనం అక్కడ పెట్టుకోవాలనే ఐడియా వస్తే కనుక సో అది వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవుతుంది మేడం. అంటే వాళ్ళ డిపెండ్ ఆన్ ద బిల్డింగ్ యొక్క క్యాపబిలిటీ బట్టి, అంటే వాళ్ళ వెయిట్ డిపెండ్ ఆన్, కొంతమంది బిల్డింగ్ అంత వెయిట్ ఎక్కువ కాదు, అలాంటి వాళ్ళకి దానికి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అంటే సపోజ్ కొంతమంది మాకు ఇంత వెయిట్లో మాకు అవుతుందా అంటారు కదా, సో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు. ఓకే, అది వెయిట్ ఆ బిల్డింగ్ ఆగుతుందా లేదా అనేది మీరు ఎలా అంటే కస్టమర్ మాకు చెప్తారు, ఒక మాది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి 40 years అయిపోయింది అంటారు. సో మన కన్స్ట్రక్షన్ బట్టి కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, కన్స్ట్రక్షన్ అయిన దాన్ని బట్టి ఎన్ని ఇయర్స్ అయింది దాన్ని బట్టి చేసుకుంటారు. సో ఇదైతే సింగిల్ రూము అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. బాత్రూమ్ చూసారా ఎంత లగ్జరీగా ఉందో. మీకు ఇలా మిర్రర్ కూడా చూసినట్లయితే 1 tap మిర్రర్ అనమాట. మనకి ఏమైనా మేకప్స్ కానీ జెంట్స్కి కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది కాకుండా లైట్, బ్లూ లైట్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. అదే కాకుండా మనకి బాతింగ్ ఇందులో కూడా బ్యాక్ సైడ్ ఇది డ్రైయర్ కూడా వస్తుంది. హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ కూడా మీరు ఇందులో చూసినట్లయితే ఇది బ్యాక్ సైడ్ వచ్చి మనకి గీజర్ ఉంటుంది. ఓకే, నైస్ గీజర్ ఉంటుంది. ఇంకా హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ బతికే వచ్చండి ఇందులో. ఓకే, అండ్ ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ అండ్ కరెంట్ ఫెసిలిటీ ఎలా ఇస్తారు? కస్టమర్ ఏంటంటే వాళ్ళు మాకు కనెక్షన్కి సంబంధించిన వాళ్ళ వైరింగ్ సంబంధించింది అంతా బయట అవుట్డోర్ నుంచి ఎక్కడైతే లాగాలో అక్కడ నుంచి లాగించుకోవచ్చు. వాటర్ ఫెసిలిటీస్ అంటారా, ఇప్పుడు అందరికీ కంపల్సరీ వాటర్ ట్యాంక్స్ అన్నీ ఉంటాయి. సో వాటర్ ట్యాంక్ నుంచి దీన్ని కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు. పైన మీకు వాటర్ ట్యాంక్ ఏమైనా పెడతారా? పెట్టుకోవచ్చు మేడం. లేదు మనకి లుక్ లేదు అనుకుంటే పక్కన పెట్టుకొని దాని హైట్కి పిల్లర్స్ పెట్టుకొని దీన్ని హైట్కి కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని కూడా పెట్టుకుంటారు. ఓకే, సో ఇది మొత్తం అంతా స్ట్రక్చర్, ఇది అంటే దీన్ని వాడిన మెటీరియల్ అదంతా ఏంటండి? ఇది వచ్చి మనకి టోటల్ అల్యూమినియం బాడీ వస్తుంది మేడం. మరి తుప్పు పట్టడం అట్లా? అల్యూమినియం అనేది తుప్పు పట్టదు. లోపల ఇన్సైడ్ వచ్చి మనకి ఫ్రేమ్ వచ్చి GA అంటే గెలవనైజ్డ్ ఐరన్, అంటే తుప్పు పట్టలేని ఐరన్. దానికి అవుట్ సైడ్ అంతా మనకి అల్యూమినియం బాడీ వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే PVC వుడ్ ప్యానల్స్ అనమాట. అంటే చెద పట్టడం కానీ రెస్ట్ పట్టడం కానీ ఉండదు. దీంట్లో ఏంటంటే ఇంకా అప్డేట్ వర్షన్స్ కూడా వచ్చాయి. అంటే కస్టమర్ తగ్గట్టు డిజైన్ చేస్తాం ఇందులో కూడా. అంటే ప్యానల్స్ కానీ
కిచెన్ యూనిట్ కానీ ఎనీథింగ్ వాళ్ళ తగ్గట్టు ఇంటీరియర్ తగ్గట్టు వాళ్ళకి ఎలా కావాలో అలా కస్టమైజేషన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఇందులోనే మనకి డబుల్ బెడ్రూమ్, Yes, ma'am. బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ దాకా వస్తుంది మేడం. త్రిబుల్ బెడ్రూమ్ అట్లాంటి. త్రిబుల్ బెడ్రూమ్ అయితే రాదు. ఓకే, సో మనకి ఇట్లాంటిది మళ్ళీ ఇంకా హౌసెస్, డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి కదా. సో ఫోల్డబుల్ అంటే ఎక్కడికంటే అక్కడ తీసుకుని వెళ్ళి ఫోల్డ్ చేసే హౌసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి. అవి కూడా సార్ చూద్దాం రండి ఒకసారి. సో ఇంకో డిఫరెంట్ హౌస్ చూద్దాం భారతి గారు. సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? ఇప్పుడు మళ్ళీ మనకి ఫోల్డింగ్ హౌస్ చూపిస్తాను మేడం. ఇందాక మీరు అన్నారు కదా ఎక్కడికి పడితే అక్కడ తీసుకువెళ్ళచ్చు, మడత పెట్టి తీసుకుని వెళ్ళొచ్చు అని. కుర్చీని మడత పెట్టి అలాగే హౌస్ మడత పెట్టి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో మడత పెట్టేద్దాం పదండి. మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి కేఎఫ్సీ డోర్ అంటారు అనమాట దీన్ని. ఓకే, ఏంటి కేఎఫ్సీ డోర్ అంటే? అంటే దీనికి ఏంటంటే మనకి కేఎఫ్సీ స్ట్రక్చర్తో సంబంధించిన హ్యాంగింగ్సే ఉంటాయి డోర్కి. సో అదే కాకుండా మనకి గ్లాస్ డోరే కాకుండా కొంతమంది ఇంకా నాకు గ్లాస్ డోర్ కాదు, సెక్యూరిటీ పరంగా నాకు ఏమైనా మెటల్ డోర్ ఏమైనా కావాలి లేదా స్టీల్ డోర్ ఏమైనా కావాలంటే అది కూడా పెట్టి చేయిస్తాం అనమాట. దీంట్లో కూడా మనకి కస్టమైజేషన్ ఉంటుంది. లోపల ఒకసారి మనం చూద్దాం. కిచెను, హాలు, బెడ్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ లాన్ లాగా మనకి ఒక హాల్ లాగా ఇచ్చారు మీరు, సోఫా అన్నీ వేసి. అండ్ ఇక్కడ కుకింగ్కి సంబంధించి మనకి అరేంజ్ చేసుకోవాలనుకుంటే కిచెన్ కూడా కిచెన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఈ మెటీరియల్ ఏంటండి? టోటల్ వచ్చి పీవీసీ మేడం. ఇది వచ్చి మనకి కింద అంతా ప్లేవుడ్ కింద. ఇదంతా మనకి ఏంటంటే ప్లేవుడ్తో యూజ్ చేస్తారు. ఇది వచ్చి మనకి ప్లాస్టిక్ అనమాట. ఓకే, సో ఫైరింగ్ ప్రాబ్లం ఉండదు. అది కాకుండా మనకి స్టోరేజ్ పర్పస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందులో దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ఇది మనకు వచ్చి 2 BHK ఉంది, దీంట్లో 3 BHK ఉంటుంది, 4 BHK కూడా. సో దీనికి మాత్రం 4 BHK 3 BHK కూడా అరేంజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దీని వెయిట్ ఇది వచ్చి మనకి 4 ton ఉంటుంది మేడం. ఇది 4 ton వెయిట్. సో ఇదే మనం పెంట్ హౌస్లో యూజ్ చేయాలనుకుంటే యూజ్ అవుతుందా? ఇది అవుతుంది. అంటే 1 BHK అవుతుందా, 2 BHK, 3 BHK, 4 BHK? డిపెండ్ ఆన్ వాళ్ళ ప్లేస్ని బట్టి, వాళ్ళ బిల్డింగ్ మీకు చెప్పాను కదా ఇంతకుముందే, బిల్డింగ్ యొక్క వెయిట్ని బట్టి అండ్ వాళ్ళ ప్లేస్కి మస్ట్ అండ్ షుడ్ క్రెయిన్ లిఫ్టింగ్. క్రెయిన్ వెళ్ళే వే ఉండాలి. లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకి మెయిన్ ఏంటంటే వైర్ లైన్ ఉంటాయి. అవి ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ మీరు విజిట్ చేస్తారా ప్లేస్? కొన్ని ప్లేసెస్ ఏంటంటే మేము విజిట్ చేస్తాం. కొంతమంది డైరెక్ట్ కస్టమరే వాళ్ళు వీడియోస్ అవి తీసుకొచ్చి మా ప్లేస్ ఇలా ఉంది, ఇంత మెజర్మెంట్ ఉంది, ఇలా వెళ్తుందా లేదా అని కూడా అడుగుతుంటారు. ఓకే, అండ్ వాటర్ లీకేజ్ కానీ వర్షాకాలంలో అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్? ఉండదు మేడం. ఇది సెక్యూరిటీ పరంగా అన్నిటికీ బాగుంటుంది. రేపన్నుందో మళ్ళీ క్లోజ్ చేసేసుకొని వేరే ప్లేస్కి కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. దీని లైఫ్ టైం ఏంటి? దీనికి 30 years లైఫ్ మేడం. 30 years. లైఫ్. సో సర్వీస్ ఎలా ఉంటుందండి? అండ్ దీనికి సంబంధించి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మా వాళ్ళు వచ్చి చేస్తారు మేడం. ఇన్స్టాలేషన్ కూడా మా వాళ్ళు వచ్చి చేస్తారు. మాకు 1 year వారంటీ ఉంటుంది. ఫర్దర్గా పెయిడ్ సర్వీసెస్ అనమాట. ఏదైనా కావాలి అన్నప్పుడు, లేదు కొంతమంది ఇంటీరియర్ చేంజెస్, దీంట్లో కూడా ఇంటీరియర్ చేంజెస్ కూడా ఉంటుంది. సో ఇంటీరియర్ చేంజెస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మా వాళ్ళు వచ్చి చేస్తారనమాట. ఓకే, ఇన్స్టాలేషన్కి ఎంత టైం తీసుకుంటారు? 3 hours మేడం. 3 hours ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో కస్టమర్ వచ్చి మీ దగ్గర ఆర్డర్ ఇవ్వడానికి మళ్ళీ అది రావడానికి ఎంత టైం? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది దీంట్లో కూడా కస్టమైజేషన్ కలర్స్ ఉంటాయి, ఇంటీరియర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కస్టమర్ నాకు పర్టికులర్ కలర్స్ కావాలి అన్నప్పుడు ఏంటంటే 45 days టైం పడుతుంది మనకి. 45 days పడుతుంది. టోటల్ ఇన్స్టాలేషన్ వచ్చి 3 hours అయిపోతుంది. సో ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి, డబుల్ బెడ్రూమ్. ఇది వచ్చి కిడ్స్. ఇది కిడ్స్ రూమ్, ఇది వచ్చి పేరెంట్స్ రూమ్ అన్నమాట. ఓకే, అది వచ్చేసి కిడ్స్ రూమ్, ఇదేమో పేరెంట్స్ రూమ్. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ మనకి కిచెన్ కూడా అరేంజ్ చేశారు. అండ్ ఫైర్ సేఫ్టీ పరంగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు మనకి. సో ఈ డ్రైనేజ్ దీనికి సంబంధించి ఎట్లా అండి? కస్టమర్ కంపల్సరీ కూడా ఉన్నాయి కదా? కంపల్సరీ కస్టమర్కి సెప్టిక్ ట్యాంక్, వాటర్ ఫెసిలిటీస్, కరెంట్ ఫెసిలిటీస్ అనేవి వాళ్ళ ప్లేస్లో ఉండాలి మేడం. వాళ్ళు దాని నుంచి కనెక్షన్ ఇచ్చుకుంటూ మా వాళ్ళు వస్తారనమాట. సో ముందుగానే మనం ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. సో కస్టమర్స్కి అన్నీ మొత్తం గైడ్ చేస్తాం, ముందే చెప్పేస్తాం ఏమేం కావాలి. ఒకవేళ వాళ్ళు ఇంకా హైట్లో మాకు కావాలి అంటే ఎంత హైట్లో కావాలి అంటే అంతవరకు ఎలా చేయించుకోవాలో కూడా ముందుగానే చెప్తాం. దానికి ముందుగా వాళ్ళన్నీ ప్రిపేర్ చేస్తే ఇది డైరెక్ట్ వచ్చి ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోతారనమాట.
సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి, పేరెంట్స్ది బెడ్రూమ్. అండ్ ఏసీ కూడా కనెక్షన్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం చిన్నగా ఓపెన్ పెట్టినట్టు. అది ఎల్ఈడి లైట్ మేడం, మనకి లైట్ అనేది ఉండాలి కదా. సో నైస్. అండ్ విండోస్ ఇచ్చారు, 2 సైడ్స్ విండోస్. వెంటిలేషన్ కంపల్సరీ ఉండాలి కాబట్టి. దీంట్లో కూడా కొంతమంది ఏంటంటే రూమ్స్ కొంచెం పెద్దగా కావాలి అంటే సైజు కూడా మారిపోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకా మనకి సెల్ఫ్లో స్పేస్కి సంబంధించి కావాలి అన్నప్పుడు సైజు కూడా చేంజ్ అవుతుంది. ఇది వచ్చి మనకి 20x20. దీంట్లో ఇంకొక 2 వేరియేషన్స్ ఉన్నాయి, 20x30, 20x40. కొంతమంది ఏంటంటే 20x40లో 4 బెడ్రూమ్స్ కాకుండా 3 బెడ్రూమ్స్ కింద పెట్టుకొని దానికి మళ్ళీ డబుల్ వాష్రూమ్స్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ 2 బెడ్రూమ్స్లో వాష్రూమ్ చేయించుకొని పెట్టుకొని చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా స్పేస్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఓకే, అండ్ పక్కన బెడ్రూమ్ కూడా చూద్దాము. ఎస్ మ్యామ్. అండ్ ఇది వచ్చేసరికి కిడ్స్ బెడ్రూమ్. అండ్ కావాలనుకుంటే ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా చేయించుకోవచ్చు. ఇది యాక్చువల్లీ దానికి కంబైన్డ్గా కంపల్సరీ సింగిల్ వాష్రూమ్ వస్తుంది మేడం దీనికి. లేదు కొంతమందికి ఏంటంటే చాయిస్ కస్టమర్ ఏంటంటే కొంతమంది నాకు ఈ రూమ్ ఒకటే కాదు కొంచెం పెద్ద రూమ్ కావాలి అన్నప్పుడు వాళ్ళ సైజుని బట్టి కస్టమైజేషన్ చేస్తారన్నమాట. సో ఇటు సైడ్ కూడా చక్కగా విండోస్, వెంటిలేషన్ కంపల్సరీ చాలా బాగుంది. అండ్ ఇటు వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారు బయట. అండ్ వాష్రూమ్ కూడా చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కూడా మంచి స్పేస్ అన్ని ఇచ్చారు ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ సపరేట్గా ఇక్కడ కూడా డ్రైయర్ అని పెట్టారమ్మా? లేదు మేడం. ఓకే, ఓన్లీ వాష్ ఏరియా. సో నైస్. ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకి కాస్ట్ ఎంతవరకు పట్టవచ్చు? ఇది వచ్చి మనకి 11,50,000 పడుతుంది మేడం. 11,50,000 పడుతుంది. దీంట్లో కూడా సైజుని బట్టి కూడా చేంజ్ అవుతుంది, రేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, మనకి బెడ్రూమ్స్ ఎన్ని డిఫరెంట్ కావాలి, ఇంకా చాలా కావాలి మనకి ఐడియాస్ని బట్టి ఇంకా కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్నదైతే 11 lakhs అయితే వచ్చేస్తుందండి. సో 11 లక్షలకి 45 రోజుల్లో ఒక హౌస్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ మనం ఇటుకలు తెచ్చుకొని సిమెంట్ తెప్పించుకొని సో వాళ్ళకి కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా హ్యాపీగా తీసుకొచ్చి మనం పెట్టేసుకోవచ్చు హౌస్. నైస్. అండ్ చాలామంది కూడా ఇంత అంటే బడ్జెట్ పెట్టలేరు. సో ఒక 10 lakhs బిలోనే మాకు కావాలి అనుకుంటే ఎలాంటి హౌసెస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మేము, ఇది 2,50,000 అలా పడుతుంది అనమాట. 2,50,000. ఓకే, జస్ట్ 2,50,000లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇన్సైడ్ ఏంటంటే ఒక సింగిల్ రూమ్లా ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే చిన్న ఆఫీస్ సెటప్ కానీ లేదనుకుంటే ఒక సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు స్టేయింగ్కి కానీ మనకి ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లో వాళ్ళకి స్టేయింగ్ ఉండాలి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వాళ్ళకి అన్నీ కట్టి చేసి ఉంచే కన్నా ఇలాంటి రూమ్ అనేది వాళ్ళకి ఇచ్చేసారనుకోండి వాళ్ళు ఉంటారు. వన్స్ రేపటి రోజు మళ్ళీ కావాలి అనుకుంటే దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ వేరే కన్స్ట్రక్షన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫోల్డింగ్ అవుతుంది అనమాట హౌస్. మనకి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసుకొని. అండ్ ఇది ఆఫీస్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ సెక్యూరిటీ పరంగా అంటే సెక్యూరిటీస్ ఇట్లా ఉంటారు కదా. సో కన్స్ట్రక్షన్స్ టైంలో మనకి ఎక్కువగా సెక్యూరిటీస్ని అరేంజ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు ఉండడానికి అరేంజ్ చేసుకోవచ్చు. సో అండ్ ట్యూషన్స్ ఇలా విధంగా ట్యూషన్స్ కూడా చెప్తారు. సో వాళ్ళకు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం కూడా సింగిల్ రూమ్ లాగా ఇచ్చేసారు అంతా. అండ్ ఇక్కడ మొత్తం కూడా విండోస్ కూడా అరేంజ్ చేశారు అనమాట మనకి. సో నైస్, చాలా బాగుందండి. సో అది మన చాయిస్ అండి, మన ఇష్టం. సో ఈ హౌస్ని 2.5 లక్షల్లో మనకి అరేంజ్ చేసి ఇచ్చేస్తున్నారు. సో ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే భారతి గారు, సో ఆఫీస్ పర్పస్కి ఏం యూజ్ చేస్తే బెటర్ అంటారు? సో దానికి సంబంధించి కూడా మీరు కన్స్ట్రక్షన్ అయిందా? ఎస్ మ్యామ్. మనకి ఏంటంటే ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక డిఫరెంట్ ఫోల్డింగ్ హౌస్ అనమాట. ఇది ఓన్లీ ఆఫీస్ పర్పస్కి యూజ్ చేస్తారు. ఇది అంటే ఇప్పుడు కొంతమంది ఆఫీసులో ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆఫీస్ ఎక్కడికక్కడ కట్టుకోవాలంటే ఇబ్బంది. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా సూటబుల్ అవుతుంది అనమాట. మనకి ఎక్కడికైనా కావాలన్నప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని మినీ ఫోల్డింగ్ హౌస్ అంటుంది. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ఎక్కడైతే కావాలో అక్కడ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఆఫీస్ సెటప్ పెట్టేసుకోవచ్చు అనమాట. మినీ ఫోల్డింగ్ హౌస్ అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే చాలా ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా వస్తుంది. ఎస్ మ్యామ్. ఓకే, ఇంకా చిన్నగా మనం ఫోల్డింగ్ అవుతుంది. సో ఓకే, లోపలికి వెళ్ళి చూద్దామండి.
సో ఆఫీస్ పర్పస్కి అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం అంటే సింగిల్గా మనం ప్లేస్ ఇచ్చేసారు కాబట్టి. ఇది వచ్చి మనకి 3 tons ఉంటుంది మేడం. 3 tons. సో బడ్జెట్ ఎంతవరకు పెట్టచ్చు దీనికి? ఇది మనకు వచ్చి 7 lakh అలా పడుతుంది. 7 lakhs వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఆఫీస్ పరంగా ఒక చోట నుంచి ఇంకొక చోట ఆఫీస్ మారుస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ హౌస్ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో మొత్తం కూడా మనకి ప్లేస్ ఇచ్చేసారు అండ్ చుట్టూతా కూడా విండోస్ ఇచ్చేసారు అండ్ ఎక్కడికక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారనమాట. సో చిన్న కంపెనీ అంటే వేరే ప్లేసెస్కి మూవ్ అయ్యే కంపెనీ అయితే సో ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అలానే కాదు, ఆఫీసులకి లేదంటే ఏమైనా మ్యూజిక్ క్లాసెస్కి వాళ్ళకి ఏంటంటే ఇది బాగా యూజ్ అవుతుంది. సో అండ్ మొత్తం కూడా ఇది కూడా మెటీరియల్ అంతా కూడా సేమ్ మేడం. టోటల్ ఇది వచ్చి మనకి పీవీసీ ప్యానల్స్ యూజ్ చేస్తారు దీని ఇన్సైడ్. ఇది టోటల్ వచ్చి జిఐ మెటీరియల్తో వస్తుంది అనమాట టోటల్ స్ట్రక్చర్ అంతా కూడా మీకు. సో ఇది మొత్తం కూడా హైట్ కావాలనుకుంటే మనం అరేంజ్ చేసుకోవచ్చు మేడం. కింద నుంచి మనకి ఎంతైతే హైట్ కావాలో అంతవరకు మనకి అనేది మనకి ఫౌండేషన్ అనేది వేసి ఆ ఫౌండేషన్ మీద పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. కావాలనుకుంటే ఇక్కడ మనం ఏసీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఏసీ కామన్గా యూజ్ చేసుకోవచ్చు. సో భారతి గారు తక్కువ బడ్జెట్లోనే ఆఫీస్ పరంగా ఎలా యూజ్ చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి హౌసెస్ అనేది చూపించారు. సో ఒక ఫ్యామిలీ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే వాళ్ళ తక్కువ బడ్జెట్లోనే ఒక ఫ్యామిలీ ఉండాలి అంటే ఎలాంటి హౌసెస్ ఉన్నాయి? మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మీ 4 lakhs అలా పడుతుంది మేడం. మనకి 4 lakhs ఒక 4 lakhs అలా పడుతుంది. ఇది కొంతమందికి ఏంటంటే పర్మిషన్స్ ఉండవు. 4th floorలో 5th floorకి వచ్చినప్పటికీ పర్మిషన్స్ వాళ్ళకి ఏంటంటే ఎవరికైనా గెస్ట్స్ వచ్చినప్పుడు స్టేయింగ్కి ఉండడానికి, లేదంటే ఎవరైనా కిడ్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం స్టడీ పరంగా కావాలి, రూమ్ సపరేట్గా కావాలన్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తారు అనమాట. ఇది ఏంటంటే టోటల్ పార్ట్స్ కింద వస్తాయి. వాళ్ళ ప్లేస్లో టోటల్ వెళ్ళి ఇన్స్టలేషన్ చేస్తారు. 1 week అలా పడుతుంది అనమాట ఇన్స్టలేషన్ చేయడానికి. ఓకే. అండ్ అంటే ఇది ఫోల్డ్ అవ్వదు? ఇది ఫోల్డ్ అవ్వదు మేడం. ఇది వచ్చి మనకి స్క్వేర్ ఫీట్ వచ్చి 1650 రూపాయల నుంచి స్టార్టింగ్. దీంట్లో మళ్ళీ ఇంటీరియర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ యాడ్ చేసుకుంటే దాని కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే సరే, లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఎస్ మ్యామ్. ఓకే. ఒక సింగిల్ రూమ్ లాగా ఇచ్చేసారనమాట. ఎస్ మ్యామ్. సో కావాలనుకుంటే మనం అక్కడ సోఫా అది వేసుకొని ఇక్కడ బెడ్ పెట్టుకోవచ్చు. కొంతమంది కావాలంటే పార్టీషన్ అంటే సెపరేట్గా కొంచెం పార్టీషన్లా కావాలి, వాష్రూమ్కి దీనికి బెడ్రూమ్కి సెపరేట్గా మాకు పార్టీషన్ కావాలన్నా పార్టీషన్ కూడా చేస్తారు. ఇది వచ్చి మనకి ఫీట్ హైట్ కూడా మనకి షిప్పింగ్ కంటైనర్లో ఏంటంటే హైట్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చి 10 feet హైట్ ఉంటుంది. మనకి దీంట్లో ఫ్యాన్స్ అవి పెట్టుకోవచ్చు, ఏసీస్ ఎనీథింగ్. ఫ్యాన్ కూడా మీరు అరేంజ్ చేసి ఇచ్చేసినట్టు మేము ఇచ్చేసాం. కస్టమర్కి ఏంటంటే కొంతమందికి హైట్ తక్కువ ఉంటుందేమో అని చిన్న డౌట్ ఉంటుంది. ఇది హైట్ కూడా 10 feet హైట్ ఉంటుంది. ఇది ఏంటంటే ప్రీ ఫ్యాబ్రికేట్లు కాబట్టి దీంట్లో కూడా కస్టమైజేషన్ చేసుకోవాలి. ఇది 1 BHK టైపు, 2 BHK, 3 BHK, 4 BHK ఎనీథింగ్. దీంట్లో కావాలంటే ఇంకొక 2 floors వరకు కూడా వేసుకోవచ్చు. అంత క్యాపబిలిటీ ఉంటుంది అనమాట ఇది వెయిట్ కూడా. ఓకే. సో ఒక 4 lakhsలో జస్ట్ 4 lakhsలో మనకైతే ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చేస్తుంది. ఇందులోనే 2 BHK, 3 BHK కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి చాలా హౌసెస్లో ఇప్పుడు 4th floor, 5th floor ఇలాంటివి అండ్ పెంట్ హౌస్కి కన్స్ట్రక్షన్కి అనుమతులు ఉండవు. సో పర్మిషన్ లేని హౌసెస్కి మనం ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే ది బెస్ట్ అనమాట. సో ఎవరు ఏం ప్రాబ్లం చేయరు, హ్యాపీగా మనం కావాలనుకో కిడ్స్ని ఈ హౌస్లోకి పంపించేసి స్టడీస్కి సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే కాస్ట్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ ఫీట్ వైజ్గా ఉంటుంది. ఇది యూనిట్ వైజ్గా ఉండదు. స్క్వేర్ ఫీట్ వచ్చి మనకి 1650 రూపాయల నుంచి స్టార్టింగ్. డిపెండ్ ఆన్ కస్టమర్కి ఇంటీరియర్ కూడా ఉంటుంది. గుడ్ లుకింగ్ కావాలన్నప్పుడు వాళ్ళు అడిగే ఇంటీరియర్ని బట్టి, వాళ్ళు అడిగే క్వాంటిటీని బట్టి, సైజుని బట్టి రేట్ అనేది చెప్తారనమాట డైరెక్ట్. ఓకే, నైస్. ఇది ఆఫీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మన చాయిస్, మీరు అరేంజ్ చేసి ఇచ్చేస్తారు. సో కస్టమర్ని బట్టి సో వాళ్ళు ఇష్టం అనమాట. రైట్. థ్యాంక్ యూ భారతి గారు. సో ఫోల్డింగ్ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది సో ఎక్స్పీరియన్స్ అయితే మాకు అయ్యింది. చక్కగా మడత పెట్టేసి అండ్ చక్కగా అంటే కుర్చీని మడత పెట్టి చంకనేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఈ హౌసెస్ని కూడా మడత పెట్టేసి మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో మల్టీపర్పస్గా ఫ్యామిలీ ఉండొచ్చు, అలాగే గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఆఫీస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు, దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి కాదు, 2 కాదు, ఎనీథింగ్ మనం ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా చక్కగా అండ్ అంతేకాకుండా ఏ కస్టమర్ అయినా అండ్
హై బడ్జెట్ పెట్టే కస్టమరు అండ్ లో బడ్జెట్ పెట్టే కస్టమర్ని కూడా మీరు సో వాళ్ళని సాటిస్ఫై చేసి పంపిస్తున్నారు. Yes. అండ్ చాలా చాలా బాగున్నాయండి ఈ ఫోల్డబుల్ హౌసెస్ అండ్ మూవబుల్ హౌసెస్. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు మాకు థ్యాంక్ యూ మ్యామ్.